సో ఏదైతే చూస్తుంటే మొన్న బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో కూడా జోగినీలు వాళ్ళందరూ బోనాలు ఎత్తుకొని వస్తుంటే వాళ్ళని పోలీసులు కొట్టడం జరిగింది. అలాంటి చాలా మందిని కూడా వాళ్ళని మరి దారుణంగా కొట్టడం జరిగిందని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. సో మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి అన్న, మరి ఆ రోజు ఏం జరిగింది, అసలు జరిగిన విషయం? ముందుగా యావత్ తెలంగాణ శివశక్తులు శరణార్థి, తెలంగాణ ప్రజలకి, తెలుగు రాష్ట్ర ప్రజలకి శరణార్థి. సో నా పేరు కన్నా ముదిరాజ్. నేను మొన్న బల్కంపేటలో జోగిని శివశక్తుల్ని కొట్టినందుకు ఒక వీడియో తీసాము. సో ఆ వీడియో వైరల్ అయింది యూట్యూబ్లో. ఆ వీడియోని పోలీసు వాళ్ళు కూడా చాలామంది గుర్తుపెట్టుకున్నారు. సరే, అదేవిధంగా మేము వీడియో తీసిన తర్వాత మేము గోల్కొండకి వెళ్ళాం బోనాలకి. నన్ను గుర్తుపట్టారు, గోల్కొండ బోనాలు గుర్తుపట్టి, మీరు మొన్న వీడియో తీసింది మీరే కదా అంటే, అవును సార్ మేమే తీసామండి అన్నాం. సరే అని అన్నారు. ఎవరు ఏమి మంచిగా రిసీవ్ చేసుకుని ముందు ఓకే అని లోపలికి వెళ్ళాం. బోనం చేసినాం, అయిపోయింది. నా బోనం అమ్మవారు సమర్పించి కిందికి వచ్చాను. సో మా శిష్యులు అనేవాళ్ళు బోనాలు తీశారనమాట. వాళ్ళకి క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి సెక్యూరిటీ పర్పస్గా నేను వెళ్ళాను. హీరోలు పట్టుకొని సెక్యూరిటీ పర్పస్కి వెళ్తే నేను వెనకాల ఉన్న బ్యాక్ సైడ్లో, ముందు మధ్యలో బోనాలు ఉన్నాయి. ఇంకొంతమంది మీడియా మిత్రులు మా శిష్యులు వీడియోలు తీస్తున్నారు. బోనాలకి తీస్తుంటే మా శిష్యుడు ఒకటి తెలవక ఏం చేశాడంటే, వీడియో తీసుకుంటూ బ్యాక్ సైడ్ వెళ్ళాడు. వెనకాల పోలీసు వాళ్ళు ఉంటే చూసుకోలేదు, వాళ్ళకి తగిలాడు. అయితే పుష్టింగ్ చేసి తగిలితే నువ్వు నన్ను తగులుతావు అని చెప్పేసి వాడిని కొట్టడం జరిగింది. వెనకాల నుంచి నేను చూసి మీడియా వాళ్ళని, అది పోలీస్ వాళ్ళని ఆపనీకి వెళ్ళాను. ఆపనీకి వెళ్తే నువ్వెవడో మమ్మల్ని ఆపనీకి అని నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టారు. సో ఎట్లా అంటే ఇగోండి, ఇక్కడ కూడా మీకు వీడియో కూడా చూపిస్తాను. ఇగోండి, పోలీస్ వాళ్ళు గోల్కొండ పోలీస్ స్టేషన్కి కూడా తీసుకెళ్లారు. 6 మంది కలిపి ఇక్కడ కొట్టారు. నేను శివస్థానంలో ఉండి ఇప్పటికీ 12 years అవుతుంది. చాలా ప్రభుత్వాలు కూడా వస్తున్నాయి, వెళ్తున్నాయి, మేము చూస్తున్నాము. కిందసారి కూడా మాకు మంచిగా అనిపించలేదు. దాని గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడి మాకు ఒక మీటింగ్ పెట్టి, మా పెద్దలతో మాట్లాడి ఒక మీటింగ్ పెట్టి దాంతో మాకు పాసులు ఇచ్చారు. పాసులు ఇచ్చి మాకు ఓకే అని చెప్పేసి పాసులు ఇచ్చి మమ్మల్ని కింద సంవత్సరం ఎలో చేస్తారు. ఈ సంవత్సరం మాత్రం ఎటువంటి పాసులు కూడా లేవు. ఇగోండి పోలీస్ వాళ్ళది కూడా వీడియో ఒకసారి మీరు చూడండి. మైక్ ది అన్న ఒక్క నిమిషం. ఇగోండి, నేను ఆపాను, చూడండి, మీరు కూడా చూడండి. దీంట్లో ఆపాను, వాళ్ళని కొట్టలేదు, తిట్టలేదు. ఆ శిష్యుని కొట్టిరు కదా అని చెప్పి ఆపాను. ఓన్లీ శిష్యుని కొట్టిరని ఆపినందుకు ఆల్రెడీ నేను బనీని వేసుకున్నా, కింద నాకు చీర ఉంది. నేను చీర దోతిలా కట్టుకుంటా అమ్మవారి పేరు మీద. అగో నా చేతికి దడియాలు కూడా దండగా కనీసం గుర్తుపట్టి నన్ను ఫిల్ట్ పట్టుకొని గుంజేసి ఇష్టం వచ్చినట్టు చేసి మన గోల్కొండ ఎస్ఐ ఎవరైతే ఉన్నాడో పిఎస్లోకి తీసుకెళ్తే మా శివశక్తులు వాళ్ళందరూ గ్రూప్లలో మాట్లాడుకొని ఇట్లా కన్నాని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళాలని చెప్పేసి ఒక 100 మంది శివశక్తులు గోల్కొండ పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి కూర్చొని వాళ్ళతో మాట్లాడి రిక్వెస్ట్ చేశారు. సార్, మా ఆయన శివశక్తి ఇట్లా చేసి మీరు తీసుకొచ్చి రానికి బోనం ఉంది, మీరు కంపల్సరీ వదలాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసినారు. రిక్వెస్ట్ చేస్తే 3 hours అండి, నన్ను 3 hours కూర్చోబెట్టారు. స్టేషన్లో కూర్చోబెట్టి మా వాళ్ళు రిక్వెస్ట్ చేయగా 3 hours తర్వాత వదిలారు. మాకు కావాల్సిన ప్రభుత్వం ఇది కాదు. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము ఎప్పుడు కూడా అంటాం ఇదే మాట, ఊపిరినంత వరకు మేము చేసేది పోరాటం, దేవుని భక్తి, దేవుని మీద సేవ చేస్తాం. మేము అంత మించి ఇంకేం లేదు. మాకేం కావాలంటే ఈసారి సికింద్రాబాద్ బోనాలు ఉన్నాయి, అప్పుడు మీరు ఇలానే ప్రవర్తిస్తే మీ శివశక్తులు ఎవరం కూడా మేము బోనాలు తీయలేమండి, తీయం కూడా. మేము కూడా కామన్ పర్సన్స్లోకి వచ్చి బోనాలు చూసి వెళ్ళిపోతాం. ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే చూసి వెళ్తాం. తెలంగాణ కల్చర్ ముందుకి ఒక దేవుడి సాధకుల్లా నడిపించేది మేము. మమ్మల్ని ముందు గుర్తించాలి. మీరు మమ్మల్ని గుర్తించకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఒక వేషధారంలో ఉన్న నన్నే మీరు కొట్టిరంటే సామాన్య ప్రజలకి మీకు ఇది ఉంటుందండి, గౌరవం ఉంది అసలు ఎవరికి కూడా లేదు. మీరు ప్లేస్ గుడిలో చిన్నగా ఉన్న విఐపీలకు ఒక తోవ ఉంటుంది, వివిఐపీలకు ఒక తోవ ఉంటుంది. తీసేసి ఒక తోవ పెట్టి ఒక తోవ మమ్మల్ని పెట్టండి. ఓన్లీ బోనాలు తెచ్చిన వాళ్ళకి, వాళ్ళ వెనకాల ఒక 2-3 వెనకాల బండారు కొబ్బరికాయలు పట్టుకుని వస్తారు, వాళ్ళకి ఒక 5 మందికి బోనంతో వచ్చిన వాళ్ళకి విడిచిపెట్టండి. అయితే అందరూ లక్షల మంది ఒకసారి రారు, పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు వస్తారు. వాళ్ళని బోనం ఉన్న వాళ్ళు మాత్రమే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, పోలీసు వాళ్ళకి కూడా, ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు ఏంటంటే ఈసారి మళ్ళీ మీరు ఇదే ముందుకు నడిపిస్తే, ఇప్పటికి కూడా మీడియా సోదరుల ద్వారా మీకు ఇది వైరల్ చేసి మీకు పంపిస్తాం. ఒకసారి కూర్చొని చర్చించండి. ఇదే విధంగా తెలంగాణ ప్రభుత్వంలో కూడా మాకు అడ్డంకులు వస్తే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు, ముఖ్యంగా మాకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ ధన్యవాదాలు ఇప్పటికి కూడా మేము చెప్పుకోవాలి. ఎందుకంటే మా పెద్ద శివశక్తులకు వాళ్ళు ఫోన్ చేసిర్రు. ఆయన ఫోన్ చేసి అమ్మ ఇక్కడ మీటింగ్ అవుతుంది, సిఐలు ఎస్ఐలు ఎవరు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వస్తున్నారు, మీరు కూడా రండి మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళాం.
మేము వెళ్ళి వాళ్ళతో సమానంగా కూర్చొని మా గురించి మేము మాట్లాడినాం. మా కింద సార్ పాసులు ఇచ్చిర్రు. ఇప్పుడు మా దగ్గర ఇంట్లో ఉన్న పాసులు తేలేదు మేము. కింద సార్ మాకు పాసులు ఇచ్చి ఎలో చేసిర్రు. మీరు కూడా కొంచెం మమ్మల్ని పట్టించుకోండి, మా మీద కొంచెం ఒక కన్నేసి దయ చూపించిర్రు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కొంచెం శివశక్తులని జోగినిలని జరిగింది కదా, మరి ఎవరైనా అధికారులు ఎవరైనా స్పందించారా? మరి గతంలో జరిగినప్పుడేమో తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు, ఇప్పుడు ఎవరైనా స్పందించారు? ఎవరు ఇప్పుడు స్పందన లేదు కదా. మేము బల్కంపేటలో అయిన ఇష్యూకి గోల్కొండలో పగబెట్టుకొని కొట్టిర్రంటే అదే స్పందన. అది అంతకుమించి స్పందన ఇంకేం లేదండి. థ్యాంక్ యూ.